ఏలూరు జిల్లాలో కోడి పందాలు జూదం విచ్చలవిడిగా యథేచ్ఛగా సాగిపోయాయి. హైకోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ తీర్పు సారాంశాన్ని ఎవరికి వారు అన్వయించుకుంటూ పందాలు నిర్వహించుకున్నారు. పోలీసులు నిన్నటి వరకు పందాలు జరగనివ్వమని చెప్పినా జిల్లాలోని ప్రతి మండలంలో కోడి పందాలు భోగి పండుగ రోజు ఉదయం నుండే జరిగాయి. గతంతో పోల్చితే ఈ ఏడాది కోడి పందాల పేరిట కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. జిల్లాలోని ఏలూరు మండలం, దెందులూరు, పెదవేగి, కామవరపుకోట, జంగారెడ్డిగూడెం, పోలవరం, కైకలూరు, మండవల్లి మండలాలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, నల్లజర్ల, ఉండి, కాళ్ల, తణుకు మండలాల్లో విచ్చలవిడిగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు. భీమవరంలో సాంప్రదాయ కోడి పందాలను నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. కోడి పందాలు సాంప్రదాయ క్రీడ అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కత్తులు కట్టకుండా కోడి పందాలు వేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఏలూరు మండలంలోని కొల్లేటిలంక గ్రామంలో కోడి పందాలు యథేచ్ఛగా సాగిపోయాయి. కోడి పందాలకు అనుబంధంగా గుండాట, పేకాట, మద్యం దుకాణాలు వెలిశాయి. ఏలూరు నగరంలోని కోడేలు రోడ్లో కోడి పందాలు జోరుగా సాగాయి. ఇక్కడ కూడా పేకాట, గుండాట, మద్యం యథేచ్ఛగా నిలిచిపోయాయి. పోలీసులు ఉన్నప్పటికీ పందాలను ఆపకుండా ప్రేక్షక పాత్ర పోషించారు. పోలీసులు, అధికారులు కూడా విచ్చలవిడిగా జిల్లా వ్యాప్తంగా సాగుతున్న పందాలను అదుపు చేయలేక చేతులెత్తేశారు. ఇక ఏలూరు జిల్లాలో కోడి పందాలు జూదం విచ్చలవిడిగా యథేచ్ఛగా సాగిపోయాయి. హైకోర్టు తీర్పును బేఖరతు చేస్తూ తీర్పు సారాంశాన్ని ఎవరికి వారు అన్వయించుకుంటూ పందాలు నిర్వహించుకున్నారు. పోలీసులు నిన్నటి వరకు పందాలు జరగనివ్వమని చెప్పినా జిల్లాలోని ప్రతి మండలంలో కోడి పందాలు భోగి పండుగ రోజు ఉదయం నుంచే జరిగిపోయాయి. గతంతో పోల్చితే ఈ ఏడాది కోడి పందాల పేరిట కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. రైట్, ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి. ఇక చూసుకుంటే సంక్రాంతి అంటేనే కోడి పందాలు. ఇక ఎక్కడ చూసినా, ముఖ్యంగా ఏలూరు జిల్లాకి సంబంధించి చూసుకుంటే ప్రతి మండలంలోనూ కోడి పందాలు విపరీతంగా జరిగినట్లు తెలుస్తుంది. అంటే హైకోర్టు తీర్పును కూడా పట్టించుకోకుండా కోడి పందాలు నిర్వహించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ శ్రావ్య. ఏలూరు జిల్లాలో పోలీసులు, జిల్లా ఎస్పీ కానివ్వండి, పోలీసు ఉన్నతాధికారులు కానివ్వండి, కోడి పందాలు నిర్వహించిన, జోదం నిర్వహించిన కఠిన చర్యలు ఉంటాయి అని చెప్పి కూడా పండగ 15-20 రోజుల నుంచి కూడా గట్టిగా ప్రచారానికే పరిమితమయ్యారని చెప్పుకోవచ్చు. భోగి రోజు అంటే నిన్న ఉదయం 11 గంటల నుంచి కూడా పల్లె లేదు, పట్టణము లేదు, సుమారుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 200 పైన బర్రులు అయితే ఉదయం 10-11 గంటల నుంచి సాయంత్రం 7-8 గంటల వరకు కూడా కోడి పందాలు, పక్కనే పేకాట, గుండాట, అలాగే జూదం కూడా విచ్చలవిడిగా నిర్వహించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. పోలీసులు అయితే అటువైపు కూడా రాని పరిస్థితి అయితే ఉంది. పోలీసు ఉన్నతాధికారులు హైకోర్టు తీర్పు అంటే ఏలూరు జిల్లాకు సంబంధించి కల్దిండి గ్రామానికి చెందిన వ్యక్తి జంతువు హింస, అలాగే ఈ సాంప్రదాయం పేరున గోదావరి జిల్లాల పేరును నాశనం చేస్తున్నారనే విధంగా కోర్టుకెళ్లే తీర్పు కూడా తీసుకొచ్చారు. హైకోర్టు డైరెక్షన్స్ కూడా, క్లియర్ డైరెక్షన్స్ కూడా ఇచ్చిన నేపథ్యం, ఒక ఎస్ఐ స్థాయి అధికారి, 2 కానిస్టేబుల్స్, అలాగే ఒక ఫోటోగ్రాఫర్, ఒక సామాజిక కార్యకర్త కూడా ఈ 19 బర్ల వద్ద నుండి
ఈ పందాలను అరికట్టాలని చెప్పి హైకోర్టు తీర్పిచ్చినప్పటికీ కూడా ఏలూరు జిల్లా కానివ్వండి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా బరులన్నిటిలోనూ రాజకీయ నాయకుల ఒత్తిడితో అయితే పందెం బరులను రాజకీయ నాయకులే స్వయంగా కూడా నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఏలూరు జిల్లా అంటే పట్టణాల నుంచి ఈ పండగ 3 రోజులు ఎంజాయ్ చేయడానికి పట్టణాలన్నీ ఖాళీ అయ్యి పల్లెలకు వస్తూ ఉంటారు. ఈ పల్లెల్లో ఈ ఓ పక్క సాంప్రదాయం మాటున ఈ కోడి పందాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని సామాజిక కార్యకర్తలు అలాగే ప్రజలు కూడా వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. సాంప్రదాయం పేరున కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయని కూడా వాపోతున్న పరిస్థితులు అయితే ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకున్నాయి. శ్రావ్య, మురళి, గతంతో పోల్చుకుంటే ఇప్పుడే ఈసారి కోడి పందాల పేరిట ఈ నగదు ఏదైతే చేతులు మారడం ఉందో ఈ ఏడాది ఎక్కువ కనిపిస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? పల్లెల్లో పట్టణాల్లో అయితే సుమారు ఒక్కో పందానికి అంటే జోడీ పందాల పేరు మీద ఒక్కొక్క బరిలో 20 నుంచి 30 జోడీలు అంటే ఒక్కొక్క పందానికి 1,00,000, 5 లక్షలు, 10 లక్షల పందాలు జరుగుతూ ఉంటాయి. ఇవి కాకుండా బయట నుంచి హైదరాబాద్, బెంగళూరు అలాగే తెలంగాణ అతిథులే కాదు, కర్ణాటక వీరి అతిథులందరూ కూడా లక్షలాది రూపాయలు పెట్టించు ఈ కోడి పందాల మీద మా కోడి గెలుస్తుందంటే మా కోడి గెలుస్తుంది అంటూ కూడా ఒక్కొక్క పందానికే లక్షలాది రూపాయల్లో బెట్టింగ్ జరుగుతున్న నేపథ్యంలో సుమారు 200 నుంచి 300 కోట్ల రూపాయలు ఈ 3 రోజుల్లో చేతులు మారుతాయంటలో అతిశక్తి లేదని చెప్పుకోవచ్చు. శ్రావ్య, రైట్, థ్యాంక్ యూ మురళి. ఇక భీమవరంలో సాంప్రదాయ కోడి పందాలను నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. కోడి పందాలు సాంప్రదాయ క్రీడ అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కత్తులు కట్టకుండా కోడి పందాలు వేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఏలూరు మండలంలోని కొల్లేటిలంక గ్రామాల్లో కోడి పందాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. కోడి పందాలకు అనుబంధంగా గుండాట, పేకాట, మద్యం దుకాణాలు వెలిశాయి. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. దుర్గారావు, చెప్పండి, ఇక చూసుకుంటే ఏలూరు జిల్లా వ్యాప్తంగా అనేక మండలాల్లో కోడి పందాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా అప్డేట్ ఏ విధంగా ఉంది? కోడి పందాలు అలాగే మద్యం దుకాణాలు వెలిసినట్టు తెలుస్తుంది. కొన్ని హైకోర్టు అనుమతులకు కూడా పట్టించుకోకుండా కూడా ఈ కోడి పందాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏ విధంగా ఉంది? ఉభయ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందాలు అయితే జోరుగా కొనసాగుతున్నాయి. పోలీసు ఆంక్షలు అయితే ఎవరూ పట్టించుకోవడం అన్నట్టుంది. పోలీసులు కూడా అంతంగా బరిల దగ్గరికి అంతంత మాత్రంగా వెళ్లకుండా ఉండే విధంగా కనబడుతుంది. ఎందుకంటే రాజకీయ నాయకులు ఒత్తిళ్లు కావచ్చు, మరి ఇతర కారణాలు కావచ్చు, పోలీసులు అయితే బరిలో వైపు కనీసం కన్నెత్తి కూడా చూడటలేదు. కోడి పందాల ముసుగులో అయితే దాని పక్కనే కూడా గుండాట మరియు పేకాట, ఇతర జూత క్రీడలు కూడా భారీ ఎత్తున ఆడడం కొనసాగుతుంది అని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా కాకినాడ జిల్లాలో అయితే ఇది మరీ ఎక్కువగా కూడా ఈ కోడి పందాల వ్యవహారం అయితే కనబడుతుంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కూడా ఎక్కడికక్కడ సోషల్ మీడియాలో కూడా వీడియోలు తీసి పెడుతున్నారు. కోర్టు కూడా ఎన్నో ఆంక్షలను ఎదిరించి హైకోర్టు ఆంక్షలను కూడా అటు పందురాయిలు పట్టించుకోలేదు, ఇటు అమలుపరచడంలో పోలీసులు కూడా విఫలమయ్యారనే కానీ అనేక వాదనలు కూడా వినబడుతున్నాయి మనకి. దానికి అనుగుణంగానే ఈ 3 రోజులు కూడా ఈ సంక్రాంతి ముసుగులో ఈ కోడి పందాలు, ఇతర జోద క్రీడలు భారీ ఎత్తున కొనసాగుతున్నాయని కూడా స్థానికులైతే వెల్లడించుతున్నారు. ఇక్కడ కోడి పందాల దగ్గర అక్కడ జంతు హింస కూడా అనేక విధంగా జరుగుతుంది. జంతు హింస వాళ్ళు కూడా కోర్టులో అనేక పిటిషన్లు కూడా వేయడం జరిగింది. ఆ పిటిషన్లు కూడా ఎటువంటి అమలుపరచడంలో అయితే పోలీసులు కూడా వెనకడుగు వేస్తున్నారని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఉభయ గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ అంటేనే కోడి పందాలు అంటే సంక్రాంతి పండుగ అన్న విధంగా తీసుకొచ్చారు. కానీ ఆ సంక్రాంతి పండుగ ముసుగులో అయితే జూదం అయితే భారీ ఎత్తున అవుతుంది. సుమారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే ఈ 2 రోజులు కలిపి 200 నుంచి 300 లక్షల వరకు కూడా చేతులు మారే అవకాశం కూడా ఉందని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గా.